వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్నికల వాతావరణం నేపథ్యంలో నేతలు మాటలు తూటాలు పేల్చుతున్నారు. నిన్న మొన్నటి వరకు కూల్గా ఉన్న నేతలు సైతం ఒక్కసారిగా పడిలేచిన కెరటంలా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం ఆరాట పడుతున్న జనసేనాని ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. వరుస పర్యటనలు చేస్తున్న జనసేన అధినేత సీఎం టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన, మన పార్టీలో జాయిన్ అయ్యి అబ్బాయి మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు. అరే అందరు కజిన్సే కదా, మీరు ఇంత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేశాడు. ఇద్దరు కాపులే. నాకు అనిపించింది ఇది ఎటు వెళ్తున్నామని. దీనికి ప్రేరణ ఎవరు? మనుషుల్ని విడగొట్టేవాడు జగన్. జగన్ తాలూకు విష లక్షణం, విష సంస్కృతి కుటుంబంలోకి, అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది. నువ్వేది చూపిస్తావో అదే నీకు తిరిగి వస్తాయి. జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు, అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది. అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. చాలా బాధ కలిగించే అంశం ఇది. పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది, ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు, ఇవ్వలేదు. పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి. ఎంత నిజం బాధ వేసింది. పాపం మరి ఇవ్వాలి కదా, సొంత చెల్లికి ఇవ్వాలి, ఇవ్వడు ఇతరం. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా వాటాలు పంచుతాడబ్బా. బాగా సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తే ఇందాక ఆయన మాట్లాడింది, అప్పులు తెచ్చి మగాడం అంటావు ఏంటి? అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బటన్లు నొక్కాను. బటన్లు ఒకటి ఏం, నువ్వు అప్పులు తెచ్చే బటన్లు నొక్కుతున్నావు. అభివృద్ధి చేసే బటన్లు నొక్కు, అప్పుడు కదా నీకు సలాం అంటావు, నీకు అప్పుడు కదా శభాష్ అంటావు నీకు. అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి రెండు ఉన్నాయి. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టారని అన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే, కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. మనుషుల్ని విడగొట్టడమే ఆయన విష సంస్కృతి అన్నారు. సమాజాన్ని కలిపేవాడినే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అన్నారు. వైఎస్ఆర్ వేల కోట్లు సంపాదించి తన ఇద్దరు బిడ్డలకు ఇస్తే అందులో చెల్లికి వాటా ఇవ్వలేని జగన్ అంటూ ఆరోపించారు. సాక్షి పేపర్, భారతీ సిమెంట్లో సొంత చెల్లికి వాటాలు ఇవ్వని వ్యక్తి జగన్ అన్నారు. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తి సమాజానికి ఏం చేస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. వైసీపీ ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని మండిపడ్డారు. అనంతబాబు జైలు విడుదలైనప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అన్నారని గుర్తు చేశారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాను ఎవరినైనా నమ్మితే చిత్తశుద్ధితో పనిచేస్తా అని పవన్ కళ్యాణ్ అన్నారు. డబ్బులతో ఓట్లు కొనే రాజకీయం పోవాలని, అప్పుడే నిజమైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు పవన్. సీఎం జగన్ అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం కాదు, అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలి అన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే మనల్ని ఏ శక్తి ఆపలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే ఈసారి ఓట్లు చీలకూడదని పిలుపునిచ్చా అన్నారు పవన్ కళ్యాణ్. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వలేనాడు జనానికి ఏం చేస్తాడని చెప్పేసి ప్రశ్నించారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. గుడిమల వెంకటేశ్వరరావు అండి, ముచ్చనబండ్ పంచాయతీ. నేను వైసీపీ కార్యకర్తను. పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తీరేనోడు జనాలకి ఏమి ఇస్తారని మాట్లాడుతున్నాడు. కనీసం ఆయన సీటు ఆయన గెలుచుకునే కెపాసిటీ కూడా ఆయనకు లేదు. ఆయన కనీసం వార్డు నెంబర్కి కూడా గెలిచే స్థాయి కాదు అది ఆయనది. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది తగదు. ఇంకోటి ఏంటంటే ఎస్సీలకి ఏం చేయలేదని అంటున్నాడు. నేను ఒక ఎస్సీ కులస్తుడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందించాడు. అమ్మఒడి, తర్వాత ఆసరా, వైఎస్ఆర్ ఆసరా,
తర్వాత ఇంకెన్నో 9 పథకాలతో ఎస్సీలని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి గోటు కాలు గోటు కూడా తాగలేడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన విమర్శిస్తే స్థాయి ఆయన కాదు. కనీసం ఆయన ఇప్పుడు భీమవరంలో పోటీ చేస్తున్నట్టున్నాడు. ఆ పోటీలోనైనా ఆయన గెలిచేది ఉంటే చూసుకోవాలి. అక్కడ కూడా గెలిచే స్థాయి కాదు. 175కి గెలిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నాడు. కానీ 175కి సీట్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్కి దమ్ము. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో కొన్ని హాట్ కమెంట్స్ అయితే చేశారు సీఎం జగన్ పైన. ఎలా అయితే సొంత చెల్లిని తల్లినే చూసుకోలేకపోతున్నారు, అలాగే భారతీ సిమెంట్స్లోనూ అలాగే సాక్షి పేపర్లో కూడా చెల్లికి వాటా ఉందని చెప్పేసి కొన్ని కమెంట్స్ అయితే చేశారు. బటన్ నొక్కడమే కాదు, అభివృద్ధి కూడా చేయాలని చెప్పేసి కమెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూడాలి మనం? కిరణమయ్యి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రతి చోట కూడా ప్రతి బహిరంగ సభలో అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల తూటాలై పేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న భీమవరంలో పర్యటించినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై డైరెక్ట్ అటాక్ చేసిన విధంగా మాట్లాడటం జరిగింది. సిద్ధం అంటున్నాడు, దేనికి సిద్ధం అనే విధంగా మాట్లాడుతూ కూడా ఆయన స్టైల్లోనే దానికి ప్రతి వాక్యం కూడా కౌంటర్ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం చేయడం జరిగింది. అదేవిధంగా తన సొంత చెల్లిని తల్లిని పట్టించుకున్నవాడు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి అంటే తెలియని వారిని అభివృద్ధి చేయమంటే ఏముంటుంది అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ 4.5 సంవత్సరాల పాలనపై పవన్ కళ్యాణ్ ఎక్కుపెట్టినట్టు మాట్లాడటమే కాకుండా రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది, అభివృద్ధి అనేది దూరమైనది, తప్పనిసరిగా ఈసారి ఎన్నికల్లో ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఈసారి వైసీపీని విముక్త ఆంధ్రప్రదేశ్ చూడాలి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వం రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలిపివ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక జగన్మోహన్ రెడ్డికి ఏమంతా అమాయకుడేం కాదు, ఆయన ప్రతి ఒక్కరిని పీక్కు తింటున్నారంటూ కూడా సటేటికల్ గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే తన తల్లిని చెల్లిని కూడా పట్టించుకోలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా అధోగతి పాలు చేశారంటూ కూడా డైరెక్ట్ అటాక్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పంచ్ డైలాగులతో మాట్లాడటం జరిగింది. ఇక పార్టీ నిర్మాణము, పార్టీలో పొత్తులు, పార్టీ రానున్న ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, వీటన్నిటి విషయాలపైన కూడా పవన్ కళ్యాణ్ దిశ కార్యకర్తలకు నేతలకు కూడా హితవు చేయడం జరిగింది, నిర్దేశించడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీల నిధులను ఎలా దారి మళ్లించారు, ఎలా అభివృద్ధి లేకుండా చేశారు, రాజధాని లేకుండా ఎలా చేశారు, అలానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి ఎట్లా సహాయం అందించాడు, ఎలా ఇచ్చేశాడు అనే విషయాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడటం జరిగింది. అంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చాంశనీయం కావడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ శుతిమెత్తంగా మాట్లాడే పరిస్థితి ఉన్నా కానీ నిన్న డైరెక్ట్ అటాక్ చేస్తూ కూడా సీఎం మీదనే పంచ్ డైలాగులు వేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనను విమర్శించడం జరిగింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ఈసారి తప్పనిసరిగా రాకుండా ఉండే విధంగా చూడాలి అంటూ కూడా మాట్లాడటం జరిగింది. బటన్ నొక్కటమే కాదు, అభివృద్ధి అంటే ఏదో కూడా చేయటం తెలియాలి, 4 గోడలకి పరిమితం కావడం కాకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా మార్గం చూపాలంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సన్నద్ధమయ్యి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి రాకుండా చేసే విధంగా చేయాలి, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. భీమవరంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ జనసేన కార్యకర్తలు నూతన జోష్ నింపాయి. అలానే భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించి మాట్లాడినటువంటి విధానము, మాట్లాడినటువంటి పరిస్థితులు కార్యకర్తలు, అభిమానులు, జనసేన పార్టీ నేతలు వీళ్ళందరిలో కూడా ఉత్సాహం నింపిందని చెప్పొచ్చు. రానున్న ఎన్నికలకు డైరెక్ట్ గా ఆయన పిలుపునిచ్చారు. భీమవరంలోనే తప్పనిసరిగా అత్యధిక మెజార్టీలతో గెలిపించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరినటువంటి పరిస్థితి కనుక ఉంది. అయితే శ్రీనివాస్, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అయితే గెలిపే లక్ష్యంగా అధికార పార్టీపై టార్గెట్ అయితే చేస్తున్నాయి, డైరెక్ట్ అటాక్ చేస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఎన్నికలు త్వరగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తక్కువ రోజుల సమయం 50 నుంచి 55 రోజులు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా
పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి, అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ 3 కలిసి ఉమ్మడి కార్యాచరణతో, ఉమ్మడి కార్యక్రమాలతో ముందుకెళ్లాలి. అలానే ఓటు ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్గా జరగాలి. ఉమ్మడి పొత్తులో ఎవరికి ఏ అభ్యర్థికి సీట్ ఇచ్చినా గెలిపించుకోవాలి. జనసేన పార్టీ తీసుకునే వాటిలో 98% గెలుపు అవకాశం ఉండే విధంగా చేయాలి. అలానే రానున్న ఎన్నికల్లో డబ్బులు కూడా, అంటే గతంలో చూసినట్లయితే కనుక ఎక్కడ డబ్బుల ప్రస్తావన లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే విధించిందో 45 లక్షలు, 55 లక్షలు అంతవరకైనా నేతలు ఖర్చు పెట్టాలనే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా జనసేన పార్టీ కూడా పూర్తిగా రాజకీయ పార్టీగా ముందుకెళ్లి ప్రజల్లో ఉండి తప్పనిసరిగా గెలిపించుకోవాలి. ఎన్నికలకు అన్ని విధాలుగా ముందుకు పోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నేతల మధ్య తారతమ్యాలు, భేదాభిప్రాయాలు, వర్గపారు ఏమీ లేకుండా కూడా ఉమ్మడి కార్యాచరణతో ఉమ్మడి అభ్యర్థిని ఎవరైతే ప్రకటిస్తారో ఆ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుండి నడవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు, జనసేన పార్టీ నేతలకు అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే ఏ శక్తి కూడా ఆపలేదు, అందుకే ఈసారి ఓట్లు చేయకూడదు అని చెప్పి పిలుపునిచ్చారని కూడా పవన్ కళ్యాణ్ అయితే కమెంట్స్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఒకటే స్పష్టం చేశారు, రాష్ట్రంలో బలమైన ఉమ్మడిగా ముందుకెళ్తున్నాము. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు చాలా బలమైన కూటమిగా ముందుకెళ్తాయి. అన్ని సీట్లు కైవసం చేసుకునే విధంగా ఉంటారు. వీళ్ళని ఎవరు ఏ శక్తి ఆపలేదు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే ఏందో చేసి చూపుతాము. తప్పనిసరిగా ఈ కూటమికి అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఆ విధంగానే ముందుకెళ్తున్నామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. ఓటు ట్రాన్స్ఫర్ అనేది సక్రమంగా జరగాలి. ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ విజయాన్ని కృషి చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరిన పరిస్థితి కనుక ఉండడం జరిగింది. అంటే అధికార పక్షాన్ని ఎదుర్కొనడానికి పొత్తులంశం అనేది తెరపైకి వచ్చింది అనుకోవచ్చా శ్రీనివాస్? తప్పనిసరిగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త పాలన సాగాలంటే గనక తప్పనిసరిగా ఉమ్మడిగానే కలిసి వెళ్ళాలి, ఉమ్మడిగానే ముందుకెళ్లాలి. సింగిల్గా వెళ్తే 40-50 సీట్లు గెలిచినా కానీ మరలా అధికారానికి వైసీపీ వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లోనే పొత్తుకు అంగీకరించాము. బీజేపీ వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించామంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. అంటే బీజేపీ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీతో కలవటానికి ఇష్టం లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఒప్పించినట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఒత్తిడితోనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఎన్నికలకు ముందుకెళ్తున్నాయి. ఈ పొత్తులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టిన వారిని గెలిపించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. అయితే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితా రానున్న రోజుల్లో విడుదల చేస్తాము, ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ కూడా కోరిన పరిస్థితుంది. అలాగే శ్రీనివాస్, మనుషుల్ని వెడగొట్టడమే జగన్ పని, అలాగే ఒక దళిత డ్రైవర్ని కూడా ఆత్మహత్య చేసి డోర్ డెలివరీ చేశారని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై అధికార వైసీపీ పార్టీలు ఏమైనా కమెంట్స్ చేస్తున్నారా? అంటే నిన్న జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను వైసీపీ నేతలు కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితిని డైరెక్ట్ అటాక్ చేసింది వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి అనేక వ్యాఖ్యలు చేసినా కానీ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా కానీ నిన్న దళిత ముఖ్యమంత్రిని దళితులని డోర్ డెలివరీ చేసినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి అందలం ఎక్కిలిస్తున్నారు, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, వాళ్ళని రక్షిస్తున్నారంటూ మాట్లాడినటువంటి మాటల్లో ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్నారు. అలానే చూసుకున్నట్లయితే కనుక ఆ ఉమ్మడి కుటుంబాలను తల్లి చెల్లికి న్యాయం చేయకుండా కుటుంబ వ్యవస్థలను కూడా చిన్నాభిన్నం చేసి విడగొడుతున్నారు. ఇలా అరాచక పాలన నడుస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తల్లి చెల్లినే పట్టించుకోలేనోడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటే మాట్లాడతాము. అలానే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల ఈ 4.5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలపై దాడులు, అరాచకాలు పెరిగిపోయినాయి. గోదావరి జిల్లాలలో డ్రైవర్ను హత్య చేసి ఇంటికి వచ్చిన వారికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అలానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో చెరుకుపల్లిలో తన అక్కను వేధిస్తున్నారంటూ కూడా చెప్పిన వారిపై వైసీపీ నాయకులు పెట్రోల్ పోసి దహనం చేశారంటూ కూడా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పైన ఈ 4.5 సంవత్సరాల్లో దాడులు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి. ఇవన్నీ ఆగాలంటే తప్పనిసరిగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి, కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరు ఓటేయాలి, ఓటు ట్రాన్స్ఫర్ జరగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న భీమవరం పర్యటనలో పవన్ కళ్యాణ్ అయితే కొన్ని కమెంట్స్ అయితే చేశారు. సీఎం జగన్ పై డైరెక్ట్ గా అటాక్ చేసినట్టు చూసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చూడాలి? గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గురించి చాలా విషయాలు మాట్లాడారు. అది బహిరంగ వేదిక నుంచి మాట్లాడారు. వారాహి యాత్ర సందర్భంలో కూడా ఆయన అనేక వారాహి యాత్ర సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధి విధానాల గురించి, అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల గురించి అనేక సందర్భాలను మాట్లాడుతూ వచ్చారు. మరొకసారి నిన్న భీమవరంలో జరిగినటువంటి ఏదైతే సభ ఉందో ఆ సభలో కూడా సభానంతరం కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా మాట్లాడారు. కులాల మధ్య చాలా అంశాలు తీసుకొస్తూ కూడా ఆయన కులాలకి సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ వాడుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా నాయసి నాయస్టి నాదిసి నానానాటి అంటూ కూడా విభజించు పాలించు విధానాల్ని ఫాలో అవుతున్నారు. గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో కులాలని అంశాలని ప్రస్తావన తీసుకొస్తూ కూడా ఆయన విధానాలు ఉంటున్నాయి. కాబట్టి కులాలకు సంబంధించినటువంటి రాజకీయాలని ఎంతవరకు ప్రోత్సహించగలుగుతాం, కులాలకు సంబంధించినటువంటి అంశాలని రాజకీయాల్లో తీసుకురాకూడదు. అన్ని కులాలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. అంతే తప్ప కొన్ని కులాలకి సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రస్తావించడానికి కూడా పవన్ కళ్యాణ్ తప్పుపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఎన్నో సందర్భాల్లో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త విధానాలు అయితేనే విధానాలు కూడా తప్పట్టారు. గతంలో కూడా ఆయన ఏదైతే డేటాకి సంబంధించి అంటే మహిళల మిస్సింగ్ కేసులో సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా మిస్యూజ్ అవుతున్నట్టు అంశాలు మాట్లాడారు. అనేక సార్లు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించిన సందర్భాల్లో కూడా ఆయన రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఉద్యోగులకి పనిచేసుకున్నాడు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, రాష్ట్రానికి రాజధాని లేదు, రోడ్లు లేవు, మంచినీళ్ళు లేదు అంటే అభివృద్ధి అంతా గాలి కుదిలేసి పవన్ కళ్యాణ్ అనేవాడు మూడు పేర్ల గురించి మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే అంశాన్ని అంతే సున్నితంగా మాట్లాడిన సందర్భం. అయితే పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంశాలని బహిరంగ వేదికల ద్వారా మాట్లాడుతూ ఉన్నారో ఆ అంశాలను ఆయన కూడా తర్వాత రిపీట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఏదైతే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అనే అంశాన్ని అటు జన సైనికులతో పాటు జనసేనలో పనిచేస్తున్నటువంటి నేతలకు కూడా ఆయన తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకం చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను ఏంటో చెప్తూ వాటిని ఎలా మనం ఛేదించి ముందుకెళ్ళగలుగుతాము, అంతేకాకుండా ఆయన పన్నుతున్నటువంటి ఏదైతే ఈ కుట్ర జనసేనని అడ్డుకోవడానికి వాళ్ళు చేస్తున్నట్టు పన్నుతున్నట్టు పన్నాగాలు ఏవంటే వాటిని మనం ఎలా ఛేదించగలుగుతాము, ఎన్నికలు జనసేనకి ఎంత ప్రతిష్టాత్మకం, అదేవిధంగా అభ్యర్థులు ఎంతమంది నిలబడితే అంతమందిని ఎలా గెలిపించుకోగలుగుతాం అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరో పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడలేదు కానీ అంటే దత్తపుత్రుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మూడు పిల్లల సందర్భం గురించి కూడా అనేక సందర్భాలు మాట్లాడారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్ లో ఏదైతే ఇక్కడ ప్రస్తుత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన వేస్తున్నటువంటి అడుగులు, ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు ఏవైతున్నాయో వాటిని రిపీట్ చేసి వాటిని విమర్శిస్తూ మాట్లాడుతూ వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. అయితే శ్రీనివాస్, గతంలో వైఎస్ షర్మిల అయితే సాక్షి పేపర్లో తనకు కూడా వాటా ఉందని ఒక కమెంట్ అయితే చేశారు. ఈ నేపథ్యంలో నిన్న భీమవరంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే సాక్షి పేపర్లు అలాగే భారతీ సిమెంట్లో అయితే తన చెల్లికి వాటాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా చెల్లికి వాటాలు ఇవ్వట్లేదని చెప్పి వ్యక్తిగతంగా అయితే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా సీఎం జగన్ విమర్శించారు. అంటే ఎన్నికల్లో గెలిపే టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు విధానాల్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ ప్రసంగం చేస్తున్నారు. సేమ్ టైం పవన్ కళ్యాణ్ పని చేసేటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయి అంటే దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని, మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడని ఇలా చాలా సందర్భాల్లో మంత్రులు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఈ ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇంకా పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటూ ఉన్నాడు. సో అదే నేపథ్యంలో రాజకీయంగా అంతే ధీటుగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కూడా అదే ధీటుగా స్పందిస్తూ వస్తున్నారు. గతంలో సాక్షికి సంబంధించినటువంటి ఛానల్లో ఆకు వాటాలు ఉన్నప్పుడు కూడా షర్మిలాని సాక్షి ఛానల్లో చూపించడం కానీ
చూపించకపోగా ఆవిడ మీద తప్పుడు వార్తా కథనాలని ప్రచురిస్తున్నారంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఆ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా భారతీ సిమెంట్స్ రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు ఏవైతే సంపాదించి ఇచ్చారో అది ఆమె కూడా సమానంగా అన్నిట్లోనూ భాగం ఇచ్చారు. కానీ ఆ భాగాన్ని కూడా ఆవిడకి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని ఆవిడ చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితుల్ని నిన్న పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రస్తావన తీసుకొచ్చారు. మహిళలకి ఏదో పెద్ద అభ్యున్నతిని, మహిళలకు పెద్ద ఎత్తున సాధికారత చేస్తున్నాము, పెద్ద ఎత్తున మహిళలకి అభ్యున్నతి కల్పిస్తున్నాము, మహిళా పక్షపాతిగా మా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత చెల్లెల విషయంలోనూ తల్లి విషయంలోనే చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేటువంటి సందర్భం గతంలో కూడా చంద్రబాబు నాయుడు చేశారు. అదేవిధంగా గతంలో లోకేష్ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెల్లికి న్యాయం చేయలేదు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం చేస్తారు అని చెప్తారు. సో మరొక అంశాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్నికల టార్గెట్ కంటే ఇప్పుడు గతంలో 2019లో జనసేన దాదాపుగా 136 స్థానాల్లో పోటీ చేసి రాజోలు ఒక ఎమ్మెల్యే స్థానం మాత్రం గెలవగలిగింది. ఆ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల నుంచి కూడా ఓడిపోయారు. అయితే ఈసారి ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో అనేది జనసేనకులకు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడితే కనుక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, టీడీపీ జనసేన బీజేపీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలన చేయాలి. 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో రావాల్సినటువంటి నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు రాజధాని నిర్మాణాలు కూడా పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగ అంశాలను పూర్తి చేసుకోవాలి, సిపిఎస్ విధానాన్ని మార్చుకోవాలి. అన్ని అంశాలను కూడా మార్చుకోవాలంటే 10 ఏళ్లు కంపల్సరీ కూడా ప్రభుత్వాన్ని కొనసాగించాలి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అంటూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసరాలు కానీ పెరిగిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఎక్కడా కూడా దేని మీద కంట్రోల్ లేదు, కేవలం రావటం, సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. అప్పుల ద్వారా రాష్ట్రాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలుగుతారు? దీని ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని, ఆ పాలసీలని మాత్రం ఖండించకపోతే ఈసారి జన సైనికులందరూ కలిసి ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని, వేరే కొత్త ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురాకపోతే కనుక 2024లో ఈ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో చెప్తూనే ఈ ప్రస్తుత రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ మీద ఏమైతే చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి మీద తిరిగి అదే టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.